ఉన్నది వచ్చినట్టు అయిపోతున్నాయి పైసలు. ఎవరి దగ్గర కన్నా పోయి అడుగుదామంటే మొన్న పోయి నిర్మలా సీతారామన్ గారికి వాళ్ళకి రిక్వెస్ట్ చేసిండు. కేంద్ర మంత్రులు నన్ను అడుక్కుంటున్నాడు, ఇక్కడ బడ్జెట్ లేదు తెలంగాణలో, వచ్చినట్టు ఈఎంఐలు కడుతున్నాం, కొంచెం ఎఫ్ఆర్ఎంబి పెంచండి, మేము అప్పులు తెచ్చుకుంటామని అడుక్కుంటాం. ఇటువంటి పరిస్థితులల్లా మేము ఎమ్మెల్యేలను కొనుక్కునే పరిస్థితి ఉందా అనేది మొదటి ప్రశ్న. ఆల్రెడీ 2 లక్షల కోట్ల అప్పులు చేసింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కాదు, మీరు ప్రభుత్వం పైసలు పెట్టి ఎమ్మెల్యేలు కొనుక్కుంటారా, లేకపోతే మీరు హైదరాబాద్ లో ఉండే సెటిల్మెంట్ ద్వారా ఎమ్మెల్యేలు కొంటారా? అప్పులు చేసి అయితే ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం మనకు అంటే అప్పుల గురించి అంటే నేను అంటున్నాను. ఇప్పుడు మార్కెట్ కూడా లేదు కదా, సెటిల్ చేద్దామంటే రాసిద్దామన్నా అంత మార్కెట్ కూడా లేదని కేటీఆర్ గారు అంటుండే, రియల్ ఎస్టేట్ లేదని కేటీఆర్ గారు అంటుండే, ఏం సైట్ రాసి బచ్చు శ్రీనివాస్ గారు ఇప్పుడు అంతా ఉన్నది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉన్నదో అక్కడ వాళ్ళు గెలిచినరు, మరి వాళ్ళు పనులు చేసుకోవాలి కాబట్టి ఈ పార్టీని వాళ్ళు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిసి, సార్ మరి మేము గెలిచినాం అంటే పార్టీలో చేరలేదంటారా వాళ్ళు? నియోజకవర్గ ప్రజలకు మేము పవన్ గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి, వాళ్ళు చేరలేదంటున్నారు, మీరు ఎందుకు వాళ్ళని చేర్పిస్తారో నాకు అర్థమైతలేదు. మీరు కేటీఆర్ గారు కలిసి వాళ్ళని ఎందుకు మా పార్టీలకు దోస్తారు? మా సీనియర్ వాళ్ళు నపుంసకులు అంటుండ్రు, మీరేమో తొందర పెట్టి వాళ్ళని మా పార్టీలకు చేస్తారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు పెట్టడానికి లోన్ తెచ్చి ఇప్పుడు లోన్ తెచ్చి వాళ్ళకి ఏమన్నా ఇద్దాం, బెనిఫిట్ చేద్దామంటే కూడా పవన్ గారు, ఇప్పుడు మనం టీవీలో కూర్చొని మాట్లాడడం కాదు, ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ లో ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఇంత ముందుకు టెక్నికల్ విషయాలు మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు చెప్పారు, మేము 2/3 వచ్చిన తర్వాతనే వాళ్ళను మేము మర్జీ చేసుకున్నాము, మేము ఇలాంటి రాజకీయాలు చేయలేదు అని చెప్పేసి. సో ఒకవేళ ఇప్పుడున్నట్టు నెక్స్ట్ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పారు, బీఆర్ఎస్ అవినీతి మీద మేము పోరాటం చేస్తా, వాళ్ళని జైలు వేస్తా, అవన్నీ వేస్తా అని చెప్పి అనేక అంశాలు చెప్పారు. సో అనేక కేసులు ఇలా టచ్ చేస్తున్నారు. ఇవాళ మరి ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో 2/3 మీకు ఏమైతే కావాలనో మరి ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి పంపడం ఏమైనా ఆగిపోయిందా, లేకపోతే దీని తర్వాత వాళ్ళని కూడా పంపించి మరి టెక్నికల్ గా, ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లోకి పోటీ చేయడానికి సిద్ధంగా లేదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికలు పోవడానికి సిద్ధంగా లేదు. సో ఈ ఇద్దరు మళ్ళీ ఇక నెక్స్ట్ జరిగే ఎపిసోడ్ లో మరి ఇంతకుముందు శ్రీనివాస్ అన్నట్టు టెక్నికల్ కోసం ఇంకా మిగతా ఎమ్మెల్యేలను మరి కేసీఆర్ పంపించి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ యొక్క పరువును నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా తెలంగాణ సమాజం అయితే చూస్తా ఉంది. మేము ఒకటే అంటున్నాం, ఇలా మీరు గొప్ప పరిపాలన చేస్తున్నాం అని చెప్పి పదే పదే మీరు చెప్పుకుంటున్నారు. దేశంలో కాంగ్రెస్ మోడల్ రాజకీయాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మేము కులగణనలు చేశామని చెప్పుకుంటున్నారు. మేము బీసీలకు 42% ఇచ్చినామని చెప్పి ఏదైతే మాటలు చెప్తున్నారో, ఇలా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు రేపటి ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. ఉప ఎన్నికలు రావాలి, ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇటు మారినందుకు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా భయపడాల్సిన అవసరమే ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మా దాంట్లో జైన్ కాలేదని చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. ఇలా దానం నాగేందర్ గారిని ఓపెన్ గా మీరు సికింద్రాబాద్ క్యాండిడేట్ గా పెట్టారు. ఇదే కావ్యను ఇలా ఉన్నటువంటి శ్రీహరి గారి యొక్క కూతుర్ని పెట్టి ఆయన అనేక సభల్లో వచ్చి కాంగ్రెస్ క్యాంపెయినింగ్ లో ఉన్నాడు కదా. ఎందుకు ఇవాళ ప్రజలను ఏదో టెక్నికల్ గా లోపల రూమ్ లో పోయి స్పీకర్ గారికి ఇది స్పీకర్ యొక్క నిర్ణయం ఉంది, చేతిలో ఉంది అని చెప్పేసి తప్పుగా చెప్పినా, ఇది ఏదో ఆయన నిర్ణయంలో ఏదైనా రాంగ్ తీసుకున్నా తెలంగాణ సమాజం ఇటు కాంగ్రెస్ పార్టీని క్షమించదు. ఎస్, మీరు ఏమంటున్నామంటే చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ పనుల కోసం, వాళ్ళ నియోజకవర్గాల కోసం ఏది చేర్చుకున్నారో, మీరు డబ్బులు కొనుగోలు విషయం కాంగ్రెస్ యొక్క చరిత్ర మొత్తంలో కనిపిస్తూనే ఉంది. ఎక్కడెక్కడ ఎట్లా జరిగిందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పులు చేశారో అంతకన్నా ఎక్కువ ఇవాళ మీరు కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు చాలా మంది తెలంగాణలో 7వ నిజాం తర్వాత 8వ నిజాం కాంగ్రెస్ ఇక ఈయన వచ్చిండు, ఎవరు కేసీఆర్, మరి ఒత్తిడి వచ్చి మొత్తం దోచుకొని ఇలా తెలంగాణలో అప్పులు చేసిండు అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 9వ యొక్క నిజాం పాలనలో ఒకరు కాదు మీ దాంట్లో 10 మంది ఇలా దోచుకుంటున్నారు. తెలంగాణలో మొత్తం సమాజం అంతా కూడా చూస్తున్నటువంటి అంశం.